హాయ్ హలో నమస్తే. గవర్నర్ రవి అసెంబ్లీలో నుంచి నేషనల్ యాంథాన్ని మీరు అవమానిస్తున్నారని అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. ఇప్పుడు ఒకసారి వాకౌట్ చేస్తే థ్రిల్లు, రెండోసారి చేస్తే ఏదో కొద్దిగా సెన్సేషన్, మూడోసారి కూడా వాకౌట్ చేశారనుకోండి, సరేలే ఈయనకి అలవాటు అయిందనుకో, ఇక నాలుగోసారి వాకౌట్ చేస్తే ఎవడు పడుచుకుంటాడు. ఇది నాలుగోసారి అయిన వాకౌట్ చేయటం. దిస్ ఈజ్ ఫోర్త్ టైం గవర్నర్ రవి వాక్డ్ అవుట్ ఆఫ్ అసెంబ్లీ, తమిళనాడు అసెంబ్లీ, టెల్లింగ్ డిఫరెంట్ రీజన్స్. దే ఆర్ టెల్లింగ్ ది డిఫరెంట్ రీజన్స్ ఆన్ డిఫరెంట్ కాంటెక్స్ట్. ఏయో చెప్పి ఇదిగో నేషనల్ యాంథమ్ అని చెప్పేసి అక్కడ సరిగలేదు, ఇక్కడ సరిగలేదు, వాకౌట్ చేయడం. ఇది నాలుగోసారి చేస్తే ఎవరు పట్టించుకుంటారండి? జనరల్లీ హూ కేర్స్ అబౌట్ వాకింగ్ అవుట్ ఫ్రీక్వెంట్లీ? ఓకే, నోబడి కేర్స్, రైట్? ద ప్యాటర్న్ ఆఫ్ బిహేవియర్ should not go beyond legitimate constitutional concerns, and the walking out or walks out should not be politically motivated. It should not undermine the tradition of the local assembly practice and stability of the assembly protocols. Just because you are nationalist approach follow అయ్యేటువంటి ఒక పొలిటికల్ పార్టీ సపోర్టర్ కాబట్టి, బికాస్ ఈజ్ పొలిటికల్ పార్టీ సపోర్టర్ దట్ ప్రమోట్స్ నేషనలిజం, ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి గవర్నర్ అయ్యి లోకలిజాన్ని ఫాలో అయ్యేటువంటి పొలిటికల్ పార్టీని బెదిరించడం కరెక్ట్ కాదు. ఓకే, దేర్ బోత్ ద అప్రోచెస్. వన్ అప్రోచ్ ఈస్ దట్ everything should be nationalized, but the other approach is that nationalism is okay, we agree, but not at the cost of our local cultures. Both the approaches are there. Governor belongs to the approach of nationalizing everything, killing the local cultures and all, but these people they want to protect their own culture. So here this is fourth time he walked out of the assembly, and then అదే చెప్తుంది, ఒకసారి ఫస్ట్ టైం చేస్తే థ్రిల్లు, ప్రతిసారి చేస్తే ఇంక థ్రిల్ ఏ ఉండదు. ఓకే, సో అది ఒకటి. రెండవది, తమిళనాడుకి ఒక కాన్స్టిట్యూషనల్ ప్రొసీజరల్ కన్వెన్షన్ ఏదో ఒకటి ఉంది. ఆ కన్వెన్షన్ని వాళ్ళకు వదిలేయాలి. తమిళనాడుకి వాళ్ళు ఆది కాలం నుంచి ఏం చేస్తున్నారు, వాళ్ళు గతంలో నుంచి స్టార్టింగ్ నుంచి కూడా వాళ్ళు వాళ్ళ లోకల్ కల్చర్ అయినటువంటి తమిళ తాయి వాస్తు అనేటువంటి పాట పాడి తర్వాత నేషనల్ యాంథమ్ పాట అనేది వాళ్ళ ప్రాక్టీస్. అది ఇప్పుడు డే వన్ నుంచి వాళ్ళు అదే చేస్తున్నారు. 1950s నుంచి అదే చేస్తున్నారు. వాళ్ళ తమిళ్ తాయి వాస్తు పాడి తర్వాత నేషనల్ యాంథమ్ పాడుతున్నారు. ఇప్పుడు వీళ్ళంటారు నేషన్ ఫస్ట్ మీరు పెట్టండి. కరెక్టేనండి, నేషన్ ఫస్ట్, నేషన్ మీద ప్రేమ ఉంది, నేషన్ మీద అభిమానం ఉంది, నేషనల్ యాంథాన్ని గౌరవిస్తాము, బట్ మీరు వచ్చి బలవంతం చేస్తారని మమ్మల్ని నేషనల్ యాంథమ్ ఫస్ట్ పాడమని. ఇప్పుడు మా లోకల్ కల్చర్ we సింగ్ అవర్ నేషనల్ లోకల్ సాంగ్ ఫస్ట్ అని అంటున్నారు వీళ్ళు తమిళియన్స్. వాళ్ళు వచ్చి ఇప్పుడు మారుస్తాం. 1950 నుంచి వాళ్ళు పాడుతున్నటువంటి పాలసీని నువ్వు మారుస్తారా ఇప్పుడు మీరు? ఓకే, ఆంధ్రప్రదేశ్ని మార్చవచ్చు, తమిళనాడు మనం మార్చగలమా? ఆంధ్రప్రదేశ్లో ఏముందండి, అక్కడి నుంచి ఒక చిన్న లెటర్ వస్తే వెంటనే ఇంప్లిమెంట్ చేస్తారు. తమిళనాడులో చేయరండి అది. ఓకే, that doesn't mean that they are disrespecting the national anthem. Everybody respects the national anthem. Not fair demand from Ravi. Okay, moreover గవర్నమెంట్ అంటే కొత్తగా వచ్చి ట్రెడిషన్స్ని రీరైట్ చేస్తాను, మీరు పెట్టింది నేను తుడిచేసి నేను కొత్త పాలసీ పెడతానంటానికి మీరు గవర్నర్ అండి. మీరు అక్కడ అసెంబ్లీ కాదు కదా, అసెంబ్లీ నిర్ణయించుకునేది ఎలా. ఫెడరల్ సిస్టంలో అసెంబ్లీకి రైట్స్ ఉన్నాయి, ఏం చేయాలి, ఎలా పోవాలనేది ఫెడరల్ సిస్టంలో అసెంబ్లీకి రైట్స్ ఉన్నాయి. మీరు పార్లమెంట్లో ఏదైనా చేసుకోండి. పార్లమెంట్ ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్. పార్లమెంట్ ఎలా రన్ చేయాలి, ఫస్ట్ నేషనల్ యాంథమ్ పాడాలా, లేదంటే తమిళ సాంగ్ పాడాలి, తెలుగు సాంగ్ పాడాలి, అసలు ఏం పాడరా, జనగణమన, లేదంటే ఇవన్నీ కూడా
అది పార్లమెంట్లో మీరు ఏదైనా చేసుకోండి. అసెంబ్లీ అనేది ఇట్ ఈస్ అప్ టు ది చీఫ్ మినిస్టర్ అండ్ ది కౌన్సిల్ ఆఫ్ ది మినిస్టర్స్. అక్కడ వచ్చి నేను చేయబెడతాను, అక్కడ వచ్చి ఇదిగో నేను గవర్నర్ని, నేను నేషనలిస్ట్ అప్రోచ్కి సంబంధించినటువంటి ఫిలాసఫీని చూస్తున్నటువంటి మోడీ గారు, అమిత్ షా గారు నన్ను అపాయింట్మెంట్ చేశారు. సో నేషనలిజం ఫస్ట్, నేషనల్ యాంథమ్ ఫస్ట్ అని అంటే తమిళియన్స్ అంత హ్యాపీగా లేరు ఆ స్టేట్మెంట్ తోటి. తమిళియన్స్ ఆర్ నాట్ హ్యాపీ విత్ దట్ స్టేట్మెంట్. ఓకే, టీకే వాళ్ళు పట్టుబడుతున్నారు అనుకోండి. నౌ దిస్ ఈస్ 4th time గవర్నర్ రవి రిఫ్యూజ్ టు రీడ్ దట్ కస్టమరీ అడ్రస్. కస్టమరీ అడ్రస్ ఉంది కదా, అసెంబ్లీ చేసేటప్పుడు ఆయన అడ్రస్ చేయాలి కదా. ఇది 4వ సంవత్సరం అండి. ఆయన ఏదో ఒక కారణం చెప్తాడు, ఇన్యాక్యురసీస్ కారణం చెప్పేసి బియాండ్ ద కాన్స్టిట్యూషనల్ రోల్ ఆఫ్ గవర్నర్ అలా వాకౌట్ చేసి నేను స్పీచ్ ఇవ్వను అని వెళ్ళిపోతాడు ఆయన. ఓకే, a governor's role very clear in the constitution. The governor's role is to act on the advice of the council of ministers in matter of the state business. In matter of the state business, he is supposed to follow the advice of the council of ministers. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తే చేసుకుని పోయేదానికి దాన్ని మీరు మారుస్తారా? దాన్ని ఆ సిస్టాన్ని మార్చి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కదా గవర్నర్ డిసైడ్ చేస్తాడు. ఈ రోజు నుంచి నేను అడ్వైజ్ ఇస్తాను గవర్నర్లకి, నేను కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అడ్వైస్ తీసుకోను అని ఏమన్నారు. కొత్తగా ఏమైనా సిద్ధాంతం రాస్తాడు ఏంది ఆయన? గవర్నర్ గారు రాయలేరు కదా. ఓకే, అందుకే స్టాలిన్ ఇప్పుడు ఏమన్నాడు, ఈయన బ్రీచ్ చేస్తున్నాడు, బ్రిడ్జ్ ఆఫ్ డెమోక్రాటిక్ ట్రెడిషన్ బ్రీచ్ చేస్తున్నాడు అని అన్నాడు. ఎవరు? స్టాలిన్ గారు. చీఫ్ మినిస్టర్ ఎంకే స్టాలిన్ ఎక్స్ప్లిసిట్లీ క్రిటిసైజ్డ్ ద వాకౌట్. హీ కాల్డ్ ది గవర్నర్స్ కండక్ట్ చైల్డిష్ అండి, చైల్డిష్ అన్నాడు ఆయన. డెమోక్రటిక్ లెజిస్లేటివ్ ట్రెడిషన్స్ని మాకరీ చేశాడు ఆయన అని స్టాలిన్ ఒక పెద్ద స్టేట్మెంట్ చేశాడు. వాళ్ళు నేషనల్ డిగ్నిటీని సేఫ్ గార్డ్ చేయాలి తప్ప ఇలాగా చైల్డిష్ లాగా బిహేవ్ చేసి నేషనల్ డిగ్నిటీని మీరు తగ్గించకూడదు, పొలిటికల్ స్టంట్స్ చేయొద్దు రాష్ట్రంలోకి వచ్చి అని స్టాలిన్ అన్నాడు. మరోవర్ డిఎంకే లీడర్సు, సపోర్టర్సు వీళ్ళందరూ ఏమన్నారు, ఇది ఒక పెద్ద పొలిటికల్ మోటివ్తో చేస్తున్నాడు ఆయన. వెనక గవర్నర్స్ ఇంపార్షియాలిటీ అనేది ఉంది, ఆయన ఏదో ఎజెండా పెట్టుకొని ఇక్కడ గవర్నర్గా వేశారు, మమ్మల్ని శాసించడానికి ట్రై చేస్తున్నాడు. మాకు ఫెడరల్ పవర్స్ ఉన్నాయి, ఇది మా రాష్ట్రము, మా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, మేము మా ప్రజలు ఎన్నుకున్నారు మమ్మల్ని, ఇది ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, చీఫ్ మినిస్టర్లు మేము నిర్ణయించుకుంటే ఏం కావాలో, గవర్నర్కి ఏం రైట్ లేదు, గవర్నర్ డు నాట్ ట్రై టు బుల్డోజర్స్ సంథింగ్ లైక్ దాట్ అని డిఎంకే లీడర్స్ అండ్ సపోర్టర్స్ రవి గారిని అంటున్నారు. తమిళనాడు హిస్టారికల్గా తమిళనాడు కంటిన్యూస్లీ రెసిస్టింగ్ ది ఓవర్ రీచ్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పుడే కాదు, 1950s నుంచి ఎస్పెషల్లీ గవర్నర్స్ ద్వారా ఓవర్ రీచ్ చేయడానికి ట్రై చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 100% అడ్డుకునేటువంటి మొట్టమొదటి రాష్ట్రం తమిళనాడు. మాకు ఫెడరల్ పవర్స్ ఉన్నాయి, మా ఫెడరల్ పవర్స్ని మీరు యూ కెనాట్ టేక్ ఇన్ టు యువర్ హ్యాండ్ అని గొడవ చేసేది ఫస్ట్ తమిళనాడు గవర్నమెంట్. ఎవరున్నా, ఏఐడిఎంకే ఉన్నా, జయలలిత ఉన్నా కూడా అదే చేసేది. ఓకే, మోరోవర్ నేషనల్ యాంథాన్ని నేషనల్ యాంథం లాగా మనం గౌరవించాలి, దాన్ని పొలిటిసైజ్ చేయకూడదు. నేషనల్ యాంథాన్ని పొలిటిసైజ్ చేయకూడదు, వందే మాతరాన్ని పొలిటిసైజ్ చేయకూడదు, జనగణమనాన్ని పొలిటిసైజ్ చేయకూడదు. ప్రతిదాన్ని పొలిటిసైజ్ చేస్తే దాని మీద రెస్పెక్ట్ పోయింది ప్రజలకి. సో యూ షుడ్ నాట్ పొలిటిసైజ్, వీ షుడ్ రెస్పెక్ట్ నేషనల్ యాంథమ్, వీ షుడ్ రెస్పెక్ట్ నేషనల్ ఫ్లాగ్, వీ షుడ్ రెస్పెక్ట్ వందే మాతరం, వీ షుడ్ రెస్పెక్ట్ జనగణమన, రెస్పెక్ట్ మా తెలుగు తల్లికి మా అలాగే ఈ యొక్క తమిళ్ సంబంధించినవి ఇవన్నీ కూడా మనం రెస్పెక్ట్ చేయాలి. ఎందుకంటే వాటిని న్యూట్రల్గానే ఉంచాలి. వాటిని న్యూట్రల్గా ఉంచి రేపు కాంగ్రెస్ వచ్చినా, బీజేపీ వచ్చినా, లేదా థర్డ్ ఫ్రంట్ వచ్చినా, జగన్ గారు వచ్చినా, చంద్రబాబు నాయుడు వచ్చినా, డిఎంకే వాళ్ళు వచ్చినా, ఏఐడిఎంకే వాళ్ళు వచ్చి ఎవరు వచ్చినా సరే నేషనల్ యాంథాన్ని గౌరవించాలి. ఇప్పుడు నువ్వు దాన్ని బలవంతంగా బుల్డోజ్ చేయడానికి ట్రై చేస్తే, అంటే ఈ నేషనల్ యాంథమ్తో వీళ్ళు రాజకీయం చేయడానికి ట్రై చేస్తున్నారని రేపు పొద్దున అసలు పాఠం మానేస్తారు వాళ్ళు. సో యూ షుడ్ నాట్ pull the sacred songs, sacred national things into
We should not pull them into the controversy and politicize them, and it is very dangerous to them. దేనికి నేషనల్ యాంథమ్కి వాటికి ప్రమాదం అనమాట. సో ఇన్ ద లార్జర్ కాంటెక్స్ట్ గవర్నర్స్ అనేవి పొలిటికల్ ఇన్స్ట్రుమెంట్స్గా పనిచేయకూడదు. సింపుల్గా తమిళనాడు అనేది గవర్నర్కి ఎలక్టెడ్ డిఎంకే గవర్నమెంట్కి టెన్షన్స్ ఎదుర్కోవడం వాళ్ళకి ఇది ఫస్ట్ టైం కాదు. ఎందుకంటే ఎవరు అధికారంలోకి వచ్చినా సరే వాళ్ళ యొక్క టార్గెట్ తమిళనాడు ఉంటుంది. ఎలాగైనా సరే తమిళనాడులో బాగా వేయాలని చెప్పి నేషనల్ పార్టీలు ట్రై చేస్తూ ఉంటాయి. కాంగ్రెస్ ట్రై చేసేది, డిఎంకే బీజేపీ ఇప్పుడు ట్రై చేస్తుంది. వాళ్ళు కాంగ్రెస్ని రెసిస్ట్ చేశారు, బీజేపీని రెసిస్ట్ చేస్తారు, అంతే. రైట్. మేము ఒకటే మార్గం ఏంటంటే ఇంకా అదే ఉన్న ఒకే ఒక వెపన్ ఏంటంటే మత ప్రాతిపదికన మతాల యొక్క ఫీలింగ్స్ ద్వారా, సెంటిమెంట్స్ ద్వారా ఒకవేళ వాళ్ళ అధికారంలోకి వస్తే అదొకటే మార్గం. వీళ్ళు డిఎంకే వాళ్ళు, ఏఐడిఎంకే వాళ్ళు రేపొద్దున టీవీకే వచ్చిన ఎవరు వచ్చినా వాళ్ళు మాట వింటారు. వాళ్ళ అదృష్టం ఉండి బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే తప్ప ఇట్ ఈస్ హైలీ డిఫికల్ట్ టు కన్విన్స్ దిస్ తమిళనాడు పాలిటిక్స్ బై ది సెంట్రల్ గవర్నమెంట్స్. ఎందుకంటే వాళ్ళు సెక్యులర్ అండ్ ఫెడరల్ యొక్క వాల్యూస్కి అంత విలువిస్తారు. వీళ్ళు ఇచ్చిన ఇవ్వకపోయినా పట్టుకుంటారు. వాళ్ళు ఓవర్ రీచ్ని రెసిస్ట్ చేస్తారు. ఎవరో ట్రై చేస్తున్నారు మన మీద అని చెప్పి రెసిస్ట్ చేస్తారు దాన్ని. ఓకే, అది థ్యాంక్ యూ. నమస్కారం.